నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో యువ నాయకుల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే సీఎంసీ ఎన్నికల్లో తమని తాము కార్పొరేటర్గా ప్రూవ్ చేసుకునేందుకు చాలామంది నాయకులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చందానగర్ డివిజన్లో ఉన్నాం. గడిచిన 2-3 ఏళ్లుగా కట్ల చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పోస్టర్లే కానివ్వండి, వివిధ సేవా కార్యక్రమాలతో ఆయన దూసుకుపోతూ ఉన్నారు. ఇదంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉన్నారా? అసలు కాంగ్రెస్ పార్టీని ఈ చందానగర్ ప్రజలే కానివ్వండి, శేర్లింగంపల్లి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తున్నారనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. తెలుస్తూ ఉన్నాం, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. చందానగర్ డివిజన్ ప్రజలే కానివ్వండి, శేర్లింగంపల్లి ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఆదరిస్తూ ఉన్నారు? 2.5 ఏళ్ళు అవుతుంది రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి. 2.5 ఏళ్లలో శేర్లింగంపల్లి ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కానీ, స్థానిక నాయకులు కానీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కలిసికట్టుగా అందరం పనిచేస్తున్నాం. స్థానిక ఉన్న సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము, పై స్థాయి నాయకుల దగ్గర తీసుకెళ్తున్నాం. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఒక 2-3 ఏళ్లుగా కట్ల శేఖర్ రెడ్డి గారి పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. ఏంటి ఈ షార్ట్ పీరియడ్లో గడిచిన 2 ఏళ్ల నుంచి ఈ ప్రచార ఆర్భాటాలని ఎట్లా చూడాలంటారు? ప్రచార ఆర్భాటాలు కాదన్నా, నేను 2009-10 నుంచి కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, ఇప్పుడు వేముకుంట గవర్నమెంట్ స్కూల్లో కానీ, చాలా చోట్లలో ఏదైనా అవసరం ఉంది, August 15th కానీ, January 26 కానీ అన్ని సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి ఎన్నడూ నేను సోషల్ మీడియా కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని చేయలేదు. ఈరోజు ఉన్న ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియా అనేది పబ్లిక్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అప్పుడు సోషల్ మీడియా పెద్దగా లేకుండే. వాస్తవానికి నేను 2009 నుంచి జర్నీ చేస్తున్న పాలిటిక్స్లో, కానీ నేను ఎప్పుడు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లానే చేసినా కానీ ఈరోజు ఒక ఫుల్ టైం పొలిటీషియన్లా రావడానికి కారణం ఏంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. అవి మీకు వివరంగా చెప్తా. రానున్న రోజుల్లో ఎందుకు వచ్చినా, ఎట్లా వచ్చినా అనేది చెప్తా. చందానగర్ అభివృద్ధి విషయంలో ఈ 2.5 ఏళ్లలో ఏ రకంగా ముందుకెళ్తుందని మీకు అనిపిస్తా ఉంది? హైదరాబాద్ మొత్తంలో శేర్లింగంపల్లి అన్నిటికైనా రద్దీ అయిన ప్రాంతం. ఈ రద్దీ అయిన ప్రాంతంలో ఇప్పుడు మీరు చందానగర్ అనేది కనెక్టివిటీ, అటు అమీన్పూర్ కానీ, ఇటు పడంచెరు నుంచి కానీ వస్తే చందానగర్ అనేది మధ్యలో ఉన్నది. వాస్తవం చెప్పాలంటే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి 2 ఏళ్లలో జరిగింది. ఒకటి మీరు ప్రధానంగా చూసుకుంటే శ్రీదేవి థియేటర్ రోడ్. ఆ శ్రీదేవి థియేటర్ రోడ్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శిలాఫలకాలు వేసారు. ఇప్పటికీ అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు వీళ్ళు ఈ శ్రీదేవి థియేటర్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారో, విస్తరణ జరగకుండా చాలా మంది అడ్డుపడ్డారంటారు. అది అవాస్తవం. వాస్తవం చెప్పాలనంటే ఈ రోడ్ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడో 8 ఏళ్ళు 10 ఏళ్ల కిందనే అవసరం ఉండే. అదేవిధంగా మీరు అక్కడ అమీన్పూర్ రోడ్ అయిపోయింది, సగం వరకు వచ్చింది శేర్లింగంపల్లి. అక్కడి నుంచి ఈ బిట్టు జరగకపోవడానికి కారణం చాలా రీజన్స్ ఉన్నాయి. చాలామంది నాయకులు దాన్ని రాజకీయ వేదికలా వాడుకొని జరగనీయలేదు. గత 2 ఏళ్లలో మేము దానిపైన రోడ్ కావాల్సిందే అని పబ్లిక్ డిమాండ్ కానీ వివిధ కారణాల వల్ల ఈరోజు ఆ రోడ్ జరుగుతుంది. ఒక 2-3 నెలల్లో ఆ రోడ్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. గతంలో పోలిస్తే అమీన్పూర్లో ఒక 15-20 వేలు జనాభా ఉన్న అమీన్పూర్ ఈరోజు 1 లక్ష పైన జనాభాకి వెళ్ళింది. ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరికీ కనెక్టివిటీ రోడ్ అనేది ఏంటంటే చందానగర్ మీదకి వెళ్ళాలి. వాళ్ళు అమీన్పూర్ వెళ్ళాలని అంటే 110% చెరువు దాటి వెళ్ళాలంటే చందానగర్ దాటాల్సిందే. ఎంతసేపు ఉన్నా చందానగర్ రద్దీ ఏంది అని అంటారు. కానీ అక్కడ అవుతున్న డెవలప్మెంట్, పెరుగుతున్న అమీన్పూర్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు మా నాయకులు కానీ, మా పాలకులు కానీ అందరం బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తున్నాం. ఇదే చందానగర్ డివిజన్ ఇప్పుడు 2 డివిజన్లు అయింది. ఈ 2 డివిజన్లలో గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు అన్ని పనులు జరిగినాయి. ఆ పనులే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి తప్ప ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచు మందం కూడా పని జరగట్లేదు అని చెప్పి గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అది తప్పన్నా. ఒకటి మీకు ఈరోజు క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది ఒకటే ఉండే. ఈరోజు మాకు స్థానికంగా సిఎంసీ కమిషనర్ కూడా అవైలబుల్ ఉన్నారు. గతంలో జిహెచ్ఎంసీ ఒక కమిషనర్ ఉంటే ఒకసారి ఒక ఏరియాకి వస్తే ఒక కాన్స్టిట్యున్సీ పరంగానే తిరిగి వెళ్తుండే. ఈరోజు ఉన్న స్థానిక సిఎంసీ కమిషనర్ గారు ప్రతి డివిజన్లో 1 వార్డ్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ఈ స్థాయిలో ఒక 10 ఏళ్లలో ఎక్కడ జరగలే. గతంలో 150 వార్డులు ఉన్నప్పుడు కూడా కమిషనర్ ఇండివిజువల్ ఒక వార్డుకు వచ్చి తిరగడం అనేది చాలా తక్కువ. మీరు అంటున్నారు జరగలేదని. గత 2 ఏళ్లలోనే చందానగర్ నేషనల్ హైవే మీద ఫ్లైఓవర్ కానీ, అది కేంద్ర నిధులైనా సరే, కానీ ఈరోజు మా చందానగర్కి ఒక ఫ్లైఓవర్ అవసరం అని గుర్తించి ఇచ్చినందుకు
దానికి మేము కృతజ్ఞతా భావంతో ఉన్నాము. ఎప్పుడైతే జనాభా పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా సమస్యలు పెరుగుతుంటాయి. సమస్యలు పెరిగే కొద్దీ ప్రజాప్రతినిధులు అందరూ పనిచేస్తారు కలిసికట్టుగా. ఇప్పుడు క్వశ్చన్ 10 ఏళ్లలో ఏం జరగలేదు, మీరు తెప్పించుకోండి, మీరు ఏమంటారు, మీరు రిపోర్టరే కదా, తెప్పించుకోండి ఎన్ని వర్క్స్ వచ్చినాయి గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నిధులు చందనగర్ డివిజన్కి శాంక్షన్ అయినాయి అనేది మీరు ఒక లిస్ట్ తెప్పించుకోండి. కానీ శేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదని చెప్పి చూపించే ప్రయత్నం, వాళ్ళ వర్షన్ బలంగా వినిపిస్తున్నారు. ఇన్ని పనులు జరుగుతున్నా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చి మేము ఈ పనులు చేయగలుగుతున్నామని చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నమాట వాస్తవం కాదు? అది అవాస్తవం అండి. ఒకటి ఏంటంటే ఈరోజు అంటే కొంతమంది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో కాంగ్రెస్ పార్టీ ఇది చేయట్లా అది చేయట్లా అని ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ అందరం ఇప్పుడు ఏది అవసరం ఉన్నా, ఏ రోజు రాత్రి ఏదైనా అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా పలికేయడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, మేము పని చేస్తున్నాము. ఇప్పుడు మీరు గతంలో పోలిస్తే చందనగర్ డివిజన్లో చాలా సమస్యలు ఉండే, ప్రధానంగా డ్రైనేజ్ ఇష్యూ ఒకటి సాల్వ్ అయింది. అదేవిధంగా చాలా చోట్ల కొన్ని రోడ్స్ పెండింగ్ ఉండే, 10 ఏళ్లలో చాలా కాలనీలు డెవలప్ అయినాయి, రోడ్లు కాలేదు. రోడ్లు కాని రోడ్లను కూడా ఈరోజు మీరు సిమెంట్ రోడ్డు లేని చందానగర్ అయితే లేదు. మీరు నాకు అది చూపిస్తే నేను రెడీగా ఉన్నా దేనికన్నా. కేఎస్ఆర్ లేఅవుట్ రోడ్ ఉంది, మీరు చాలామంది ఏమంటారు అంటే కేఎస్ఆర్ లేఅవుట్ రోడ్డు దాన్ని రాజకీయం చేసి చాలా రోజులు ఆపిరని అన్నారు. అది అవాస్తవం. బీటీ రోడ్ పెట్టినాక ఏమైంది, ప్రాబ్లం ఏమొచ్చింది, ఈ వార్ వల్ల డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆటోమేటిక్గా బీటీ రేట్ పెరిగిపోయింది. అప్పుడున్న కాంట్రాక్టర్ చేయనంటే మనం మళ్ళీ అధికారులతో మాట్లాడి క్యాన్సిల్ చేయించి రీకాల్ చేయించి టెండర్ పెట్టడం జరిగింది. పెట్టినాక ఈరోజు పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 2014లోనో 15లోనో అయింది కేఎస్ఆర్ లేఅవుట్ రోడ్డు. మీరు చూస్తే బీటీ రోడ్డు 2016లో అయింది. తర్వాత ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో మళ్ళీ రోడ్డు వేసినాం. 8 ఏళ్లలో అయ్యాను రోడ్డు, 2 ఏళ్లలో వేసినాం కదా. ఇప్పుడు ఈ చందానగర్ డివిజన్ మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఇక్కడ మాజీ కార్పొరేటర్గా ఉన్న నవతారెడ్డి గారు మొన్న నా ఇంటర్వ్యూలోనే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అరకిపూడి గాంధీ గారు, సరే ఆయన ఏ పార్టీలో ఉన్నారో పక్కన పెడితే, గతంలో 1 కోటి రూపాయలు పెట్టి మేము మహిళా భవనాలు కట్టిస్తాము అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఎక్కడ కట్టించారు మహిళా భవనాలు? మహిళల్ని ఎందుకు ఇంత మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆవిడ ప్రశ్న. మీరు అన్న క్వశ్చన్ నేను కూడా ఇంటర్వ్యూ చూసినాను. 2018లో స్థానిక ఎలక్షన్స్లో అని చెప్పి క్రిస్టల్ గార్డెన్ మీటిక వేదికగా అని చెప్పారు మీరు. 2018 ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయో ఆ రోజు 2018లో ఉన్న మీరు చెప్పిన స్థానిక కార్పొరేటర్ ఆమెనే, 2016 to 20 ఆమెనే కార్పొరేటర్గా ఉన్నారు. మరి ఆ 2018లో ఆమె ఈరోజు ఏదైతే విమర్శిస్తుందో 2018 to 20 3 ఏళ్ళు ఆమెనే కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆమెనే ఎందుకు ఏమంటారు ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయింది? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కార్పొరేటర్ ఉండే. ఇక నేను మాట్లాడితే దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్తారు. 6 గ్యారంటీల పేరుతో మహిళలకు ఇస్తానన్న ఇవ్వలేదు, అట్లానే ఇందిరమ్మ ఇల్లు అంటూ ఉన్నారు. ఈ చందానగర్ డివిజన్లో ఇంతమంది పేదలు ఉన్నారు, ఏ ఒక్కరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా అనేది వాళ్ళ ప్రశ్న. దీనికి నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. 2 ఏళ్ళకి వెళ్ళి పబ్లిక్లో యాక్టివ్గా తిరుగుతున్నా. నాకు తెలుసు స్థానికంగా ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, నిజంగా ఇల్లు లేని వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాము. ఎవరికైతే సొంత స్థలం ఉంది, కొంతమందికి 50 గజాలు 100 గజాలు స్థలం ఉంది, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక ప్రొఫార్మా తయారు చేసినాం. ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఏదైతే అంటారో అవన్నీ కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నాయి. రేపో మాపో వీళ్ళందరికీ న్యాయం చేస్తాం. మరి 10 ఏళ్లలో నిజంగానే చందనగర్ డివిజన్ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో మీరు అది కూడా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఇచ్చే ప్రయత్నం కుట్ర జరుగుతుందనేది మీరు ఒక మాట అన్నా. మీరు అంటారు ఈరోజు డబుల్ బెడ్రూమ్ మీరు కట్టినప్పుడు అప్పుడు మీరే ఇవ్వాల్సింది. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? లబ్ధిదారులను ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? ఆ రోజు కేవలం ఏంది అని అంటే మీరు ఎలక్షన్ల కోసము రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా ఇవి కట్టినా చూపించి, నిజంగానే చందానగర్ డివిజన్ మీద ఇప్పుడు ఎవరైతే స్థానికంగా మాట్లాడుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే వాళ్ళు ఆ రోజే ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి వాళ్ళ టర్మ్ ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం 8 ఏళ్ళు ఉన్నప్పుడు చందానగర్ డివిజన్కి ఒక గవర్నమెంట్ స్కూలో, ఒక డిగ్రీ కాలేజో
వ్యవస్థను మార్చాల్సింది. ఈరోజు అదే పీజేఆర్ గారు, భిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అవే స్కూల్స్ స్టిల్ అప్పుడు ఏదైతే చేస్తున్నాయో అవే బళ్ళకి పెయింటింగ్ వేసి నడిపించే పరిస్థితి నుంచి మొన్న రేవంత్ అన్న మియాపూర్ సభలో గవర్నమెంట్ స్కూల్కి సపరేట్ ఫండ్ ఇవ్వడము, ల్యాండ్ని ఐడెంటిఫై చేయడము, మేము ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. మీకు అవకాశం 8 ఏళ్ళు ఇచ్చారు, పబ్లిక్ 8 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, స్థానిక నాయకులకు వాళ్ళకు ఒక 5 ఏళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు మాట్లాడే నాయకులు. వాళ్ళు ఆ రోజు ఎందుకు ఈ స్కూల్స్ కానీ ఐడెంటిఫై ఈరోజు ఏదైతే మాట్లాడుతారో అవన్నీ వాళ్ళు ఎందుకు చేయలేదని నా క్వశ్చన్. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, ఒకటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇంకొక మాట అన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, తప్పు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, అది బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ అయినా. నిజంగా ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, మా ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇదివరకు ఓన్లీ ఏమంటారు బుక్స్ ఇస్తుండే, నోట్ బుక్స్ ఇస్తుండే. ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది చరిత్రలో ఇది ఫస్ట్ టైం. మీకు అంటే మీ నాలెడ్జ్ ఉందో లేదో, గత 10 ఏళ్లలో ఏ నాయకుడు కూడా స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు. ఈరోజు మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఆ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే జగదీశ్వర్ గౌడ్ గారి వర్గం కట్ల చంద్రశేఖర్ రెడ్డి అనేది ఒక ముద్ర పడిపోయింది. మీరు జగదీశ్వర్ గౌడ్ గారి వర్గంలోనే పనిచేస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు? మీరు అడిగింది క్వశ్చన్కి ఫస్ట్ నా సమాధానం ఏంది అని అంటే, మాదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ కుటుంబంలో మాకు ఆ రోజు రేవంత్ అన్న పిలిచి జగదీశ్వర్ గౌడ్ గారికి స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మా స్థానిక కాంగ్రెస్ క్యాడర్ కానీ అందరం కలిసికట్టుగా జగదీశ్వర్ గౌడ్ గారికి పనిచేసినాము. ఈరోజు కూడా అదే స్థానికంగా ఇప్పుడు కొంతమంది వివిధ పార్టీ నాయకులు మా పార్టీలకు వచ్చిండొచ్చు, దాన్ని మేము స్వాగతిస్తాం, దాన్ని కాదని అనట్లేము. మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మీకు తెలియదు ఏముంది, ఈ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా చాలామంది గ్రూపులు అంటారు. అది మా కాంగ్రెస్ పార్టీలో ఏమంటారు గ్రూపులు అనేది ఎప్పుడు కామనే, అది నేనే చెప్తున్నా కదా. ఈ గ్రూపుల వల్ల మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మీలాంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు కదా. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళ పెత్తనంతో పార్టీ ఖరాబ్ అవుతున్నట్టేం అనిపించట్లేదా మీకు? అట్లాంటిది ఏం లేదన్న. ఎలక్షన్స్ అనేది ఏమంటారు 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఆ రోజు ఎలక్షన్ టైమింగ్లో ఆ రోజు ఈక్వేషన్ ఎట్లుంటే అట్లా. కానీ ఒక్కసారి ఎలక్షన్ అయిపోయి మళ్ళీ ఒక 5 ఏళ్ళు పబ్లిక్ ఫలానా నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈరోజు మీరు అంటున్నారు గ్రూపులు, అసలు శేర్లింగంపల్లి ప్రాంతంలో మీరు కాంగ్రెస్లో గ్రూపులు అంటే మరి టీఆర్ఎస్లో గ్రూపులు లేవన్నా? టీఆర్ఎస్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు 2 ఏళ్ళకి వెళ్ళి ఒక ఇన్ఛార్జిని లేకపోయారు. స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు, మా టీఆర్ఎస్ పార్టీలో ఇన్ఛార్జ్ కూడా లేడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గా. మీరేమనుకుంటూ ఉన్నారు? గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్ట? మీరు అడగలేదన్న గాంధీ గారిని ఎప్పుడన్నా? మీరు సార్ని ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు మా శాసనసభ్యుడు, మాకు ఏదన్నా పనుండి అవసరం ఉంటే వెళ్ళి మాట్లాడడానికి వెళ్తాము, ఎలాంటి ఇబ్బంది లేదు మాకు. అంటే ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అరకిపూడి గాంధీని కలిసినట్టుగా ఏ సోషల్ మీడియాలో మీ ఏ ప్లాట్ఫామ్లో మేము చూడలేదు. ఎందుకు మీరు ఎమ్మెల్యే గారిని కలవలేదు ఇప్పటి వరకు? సమస్యల మీదే మీరు అన్నట్టు. సమస్యల మీద ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్తాం, అధికారులు ఏం చెప్తారు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తారు. ఎమ్మెల్యే గారు ఓకే స్థానికంగా ఉన్న శేఖర్ రెడ్డి గారు అడిగారు పలానా సమస్య చెయ్యండి అని చెప్తారు. కానీ నేను ప్రత్యేకించి మీరు అడుగుతున్నారు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని, ఇక కొన్ని వివిధ కారణాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాలి, లేదంటే వాళ్ళకి చెప్పి పోవాలి, వాళ్ళు ఏంది మా గేట్ తాగడానికి లేదు అనేది క్రియేట్ చేసి పెట్టారు. సరే, అది ఏదేమైనా ఆయన మా శాసనసభ్యుడు, ఆయన మేము గౌరవిస్తున్నాం. ఈరోజు మా పార్టీ నియమించిన నాయకుడు జగదీశ్వర్ రావు కలిసికట్టుగా పనిచేస్తున్నాం అందరం. అంటే ఇదే ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ రేపు రాబోయే సిఎంసి ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే చెప్తూ ఉన్నారో గాంధీ గారిని కలవాలంటే ఇక్కడ ఒక కోటరీ పెట్టుకొని కొంతమంది స్థానికంగా కూర్చొని ఉన్నారు అని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు గాంధీ గారు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక చర్చ. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది రీజనల్ పార్టీ కాదు, ఇది ఒక నేషనల్ పార్టీ. ఇక్కడ ఎట్లుంటుంది అంటే అన్ని సర్వేలు చేస్తారు, ఎవరు ఏం పని చేస్తారు, పబ్లిక్ ఒపీనియన్ ఏముందో చూస్తారు. స్థానికంగా వాళ్ళు పబ్లిక్లో ఎట్లా వెళ్తున్నారు అన్నీ చూసినాక రేపు మాకు అధిష్టానం ఉంది,
మాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, మాకు డీసీసీ నాయకుడు ఉంటాడు, మా ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటాడు. అందరితో కూర్చొని చర్చలు జరిపినాకనే ఎవరెవరికి ఏమేమి స్థానం కల్పించాలో వాళ్ళందరికీ ఒక్కొక్క స్థానాలు కల్పిస్తారు ఖచ్చితంగా. నిజంగా గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పండి, శేర్లింగంపల్లి కాంగ్రెస్లో ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ జగదీశ్వర్ గౌడ్ టీం అన్నట్టుగా రాజకీయం నడవట్లేదా? అది తప్పుడు ప్రచారం. మీరు అన్నారు కదా, ఎస్ నేను ట్రూగా చెప్తాను. మా నాయకుడు జగదీశ్వర్ గౌడ్. అంటే జగదీశ్వర్ గౌడ్ అనడానికి కారణం ఏంది అని అంటే, హైదరాబాద్ లిమిట్లో తీసుకో, మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిన దాంట్లో హయ్యెస్ట్ ఓటింగ్ ఈయనకు వచ్చింది. మా పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి 1,00,000 ఓట్ల పైన తెచ్చుకుని నేను ఒకటే నాయకుడు. ఈరోజు జగదీశ్వర్ గౌడ్ గారు ఓడిపోయినాక రెండో రోజే, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, రెండో రోజు నుంచి వచ్చిండు, పిలిచిండు అందరినీ. ఏం చేద్దాం, నెక్స్ట్ కార్యాచరణ ఏంది, పబ్లిక్లో తిరుగుతాం వచ్చింది. పబ్లిక్ మా దగ్గర రావడం జరిగింది. ఒక మాట చెప్తున్నా, ఈరోజు ఆయనకున్న అన్ని బలాలే చూసుకుంటే ఆయన ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా 5 ఏళ్ళు అయినాక వచ్చి అప్పుడు చూడొచ్చు ఆ రోజు. కానీ ఆయన పొద్దున్న లేస్తే రాత్రి దాకా పబ్లిక్కి ఏదో సేవ చేయాలి, మనం పబ్లిక్ లైఫ్లో ఉండాలని ఆయన 3 సార్లు కార్పొరేటర్, హ్యాట్రిక్ కార్పొరేటర్ ఎవరు లేరు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో మీరు ఎక్కడో బోయినపల్లి ఎన్నో ఒకళ్ళిద్దరు తప్ప, హైదరాబాద్ లిమిట్స్లో ఒక నాయకుడిని 3 సార్లు కార్పొరేటర్ చేసిన చాలా తక్కువ సందర్భం. అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఉన్న సమస్యలు దృష్టిలో పెట్టుకోను ఇంకోటి పని చేస్తున్నారు. మేము వర్గపూర్ అంటున్నారు చూడు, అది మీరు అది ప్రతి పార్టీలో ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో కూడా 2-3 గ్రూపులు ఉన్నాయి, టీఆర్ఎస్లో 2-3 గ్రూపులు ఉన్నాయి, మా కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూపులు అనేవి ఉన్నాయి సహజం. కానీ శేర్లింగంపల్లికి ఉన్న అదృష్టం ఏంటంటే, ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీలు. ఇప్పుడు నేను ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు మంచి మిత్రులు టీఆర్ఎస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు. ఈ రాజకీయం అనేది ఒక టైం, కానీ నిజంగా పబ్లిక్ అవసరం ఉండేదని సమస్య వచ్చినప్పుడు ఆల్ పార్టీస్తో పనిచేస్తాం. అండ్ జగదీశ్వర్ గౌడ్ గారు శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మీలాంటి యువకుల్ని ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు రేపు జరగబోయే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనేది చర్చ జరుగుతుంది. కళ్ళకు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గట్టిగానే జమ అయినట్టున్నారు ఒక 10-15 మంది యువ నాయకులు జగదీశ్వర్ గౌడ్ టీం మెంబర్స్గా. ఆయన ఆలోచన ఏంటి అని అంటే, కొత్త యూత్ని తీసుకురావాలి. ఇప్పుడు ఈరోజు నా ఏజ్ 39 ఇయర్స్. నెక్స్ట్ ఒక 30 ఇయర్స్ ఎవరైతే సేవా గుణం చేసి పబ్లిక్కి అవైలబుల్ ఉండి చేసేటోళ్ళు ఉన్నారో ఆయన యూత్ని ఎంకరేజ్ చేస్తూ మొదటి నుంచి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒకటే ఏం చెప్తాడంటే, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమంటారు అదర్ ఆస్పెక్ట్స్, నేనేదో కబ్జా చేయాలనో లేకపోతే నేను డబ్బులు సంపాదించాలనో నువ్వు బిల్డింగ్లు కట్ట, ఇవి కాదు. ఆయన ఒకటే చెప్తాడు, నీకు చేయాలి, పబ్లిక్కి సర్వీస్ చేయాలన్న ఉద్దేశం ఉంటే నా బండి ఎక్కువ రెడ్డి, లేకపోతే వద్దు. అంటే నాయకుడు ఎట్లుంటారు అంటే, చాలామంది నాయకుల దగ్గరికి ఎందుకు పోతారంటే, అన్న నాకు ఈ పని ఉంది, నేను పలానా కాడ ఇది చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇది అవసరం. ఈయన దగ్గరికి వచ్చే, నేను పొద్దున్న లేస్తే ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎవరన్నా వచ్చి పలానా కాడ నేను అన్ఆథరైజ్డ్ బిల్డింగ్ కడుతున్నా లేకపోతే ఇంకోటి కడుతున్నా ఇట్లా చెప్పినా కూడా ఎంకరేజ్ చేయడు ఆయన. అంటే ఆయన దగ్గరున్న మంచి చూసి మేము ఆయనతోటి ట్రావెల్ చేస్తున్నాం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది కాబట్టి జగదీశ్వర్ గౌడ్ గారు మీలాంటి యువ నాయకులకు ఒక 10-15 బీఫాములు తెచ్చుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నమ్మకం ఉందా? 100% అన్న. ఈరోజు ఒకటి మీరు ఏదైతే చెప్తున్నారో 10 కాదు 15 కాదు, స్థానికంగా ఉన్న సమస్యల ప్రకారం ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పుడు గత 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఏ ప్రోగ్రాం చేయాలో చందానగర్ డివిజన్లో అంటే అది నేను ముందుకు తీసుకొని పోయినా. ఒక రేవంత్ రెడ్డి గారు సన్నబియ్య పథకమే కానీ ప్రోగ్రాం చేసినాము. అదేవిధంగా ఇప్పుడు మొన్న రీసెంట్గా బీజేపీ ఎంపీ గారు ఏదైతే వాక్యాలు చేసారో దాన్ని ఖండిస్తూ కూడా ఇట్లా పార్టీ రిలేటెడ్ ప్రతి యాక్టివిటీ చేస్తున్నాం. దీంట్లో ఉత్సాహంతో చాలామంది యూత్ వస్తున్నారు ముందుకి. తప్పేముందనా యూత్? ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు రాజకీయం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈరోజు నేను కూడా అదే కోరుకుంటున్నాను. బీటెక్ ఎంఎస్లు అన్ని చదివి పబ్లిక్కి సర్వీస్ చేయాలి. ఈరోజు నాకున్న దాని ప్రకారం నేను లైఫ్ని మంచి టైంపాస్ చేసుకుంటా, ఏదో ఏమంటారు ఎంజాయ్ చేసుకుంటూ ఒక హాలిడేకి వెళ్ళి వెకేషన్కి, ఇవన్నీ కాదు, ఏదైనా చేద్దాం. నాది ఒకటే ఎజెండా, మీకు క్లియర్ కట్గా చెప్తున్నా. మనము ఈరోజు నేనున్న ప్రకారము నేను ఒక ఫంక్షన్ చేస్తే ఒక 5,000 నుంచి 10,000 మంది జనాభాను పిలుచుకోవాలంటే
ఒక 10,000 కార్డులు కొట్టించి కాన్స్టిట్యున్సీ లెవెల్లో పంచితే నాకు ఒక 10,000 మంది వస్తారు. అదే రేపు మనము ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి రాజకీయం చేసి వ్యవస్థనంతా ఇది చేస్తే మనం చనిపోయినా మనము కార్డులు కొట్టియకపోయినా మన కోసం ఒక 10,000 మంది వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అంటే నా ఒకటి పబ్లిక్ సర్వీస్ చేసి అరే పలానా నాయకుడు చేసిపోయాడు, ఒక పీజీఆర్, ఒక వైఎస్ఆర్, అంత పెద్ద నాయకులు కాకపోయినా మనం అలాంటి చరిజ్మా తెచ్చుకోవాలనేది నా కోరిక. బలంగా నిలబడబోతూ ఉన్నారా గట్టిగా మీ జగదీశ్వర్ గౌడ్ గారిని? ఒకటన్నా మీకు తెలిసినంత వరకు మీరు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యాక్టివ్ అయింది ఒక 2-3 ఏళ్ళ కింద నుంచే. సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలామంది ఒక బంతి పువ్వు, ఒక పండు, ఏదో ఫ్రూట్ ఇది ఇచ్చి కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. నాది ఆ టైప్ ఆఫ్ రాజకీయం కాదు. నేను 2010 నుంచి కూడా చాలామంది నా దగ్గరకు వచ్చి స్కూల్ ఫీజు కన్నా ఏదన్నా కానీ ముందుంటున్నా. ఈరోజు ఇప్పుడు జూన్ వచ్చింది, జూన్ స్కూల్ ఫస్ట్ డే స్కూల్ స్టార్టింగ్ రోజే మీరు చంద్రనాడు డివిజన్లో 2-3 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ఎవరికి ఫోన్ చేసి ప్రిన్సిపల్ ఫోన్ చేసినా చెప్తారు. అంటే మీరు నా దగ్గరకు వచ్చి కూడా చెప్తున్నారు. ఈరోజు నేను ఆడ ఇందిరానగర్లో ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ డే నాడే నేను వాళ్ళకి బుక్స్ ఒకటే కాదు, ఈరోజు చాలామంది తెలియంది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో హరేరామ్ హరికృష్ణ నుంచి ఫుడ్ వస్తుంది, మీల్ వస్తుంది. దాంట్లో వాళ్ళు ఎగ్ బెటర్ ఎగ్ పెట్టకపోయినా పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలని చెప్పి మనం ఏం చేసినాము, ఎవ్రీ వీక్ 2 times నేను గత 2-3 ఏళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి ఎవ్రీ వీక్ 2 times బాయిల్డ్ ఎగ్స్ పంపిస్తాను. అంటే నేను ఇదేదో గొప్పగా చెప్పుకుంటాను అనట్లేదు. ఏది అవసరం వచ్చినప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్ ఫోన్ చేస్తారు, పలానా సమస్య అంటాడు, స్కూల్లో మన ఏదో డెబ్రీస్ వేస్తే నేను ఒకటన్నా, నా దగ్గర ఏమంటారు ఒక వ్యవస్థ ఉంది. నేను అవసరం ఉంటే నా సొంతంగా కూడా చేయడానికి రెడీగా ఉన్నా. అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, సమస్యలు వచ్చినప్పుడు ఆడ స్థానికంగా ఓ జేసీబీ, ఓ ట్రాక్టర్ పెట్టి ఎత్తాలి, మంచో చెడ తీయాలి. ఈరోజు మీరు అడుగుతున్నారు, నేను ఒక సివిల్ కాంట్రాక్టర్ని, నా దగ్గర ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అవసరం ఉంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా సొంత జేసీబీ పంపించు, నా మనుషులను పంపించు, ఆ సమస్యని ఇమీడియట్గా సాల్వ్ చేయాలనేది నా ఎజెండా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మన స్కూల్ ఓపెనింగ్కి చిన్న ఇష్యూస్ ఉండే, చిన్న రిపేర్స్ అవి ఉండే, టాయిలెట్స్ కూడా పోయింది. అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము, ఫైల్ పెట్టి రన్ అవుతుంది. అది అయ్యే టైం వరకు నేను ఏదైనా చేయాలని నా సొంత డబ్బులతోటి ఒక గోడ కూడా కట్టించడం జరిగింది. మీరు పోయి చూడొచ్చు. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీ లీడర్షిప్ కరెక్ట్ అనుకుంటే ఒకవేళ మీకు బీఫామ్ వస్తే గట్టిగా నిలబడి ఫైట్ చేయబోతున్నారా ఎలక్షన్లో? 100% బరిలో ఉంటామన్న. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అన్నీ చూస్తుంది, క్యాండిడేట్ బలాబలాలు ఎట్లా పనిచేస్తాడు, స్థానికంగా అవైలబుల్ ఉన్నాడా లేడా. ఇప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే ఎవరైతే పనిచేస్తారో స్థానికంగా ఉత్సాహంగా మంచిగా, అంటే అందరిని కలుపుకొని. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది యువకులు వస్తారు. ఇప్పుడు నేను ఎన్ఎస్యుఐ ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను, మీరు వినండి, మీకు ఓపిక ఉంటే. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు అయినాయి 2 ఏళ్ల కింద. ఈరోజు యూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ మధుకుమార్ అనే క్యాండిడేట్ని ఆ రోజు ప్రపోజల్ పెట్టింది నేను. నాకు అంటే నా మనిషి ఒకడు యువకుడు వచ్చిండు, అన్న నేను నించుంటే ఎలక్షన్లో నించున్నాడు. మధు అనేటోడు నా ఇంటి మనిషి. మధుని ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ పెట్టిన. మధు డివిజన్లో ఏదైనా ఉండే సమస్యలు నా దృష్టికి తీసుకొస్తాడు, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తా, పని చేస్తాం. అదేవిధంగా ఎన్ఎస్యుఐ నుంచి చంద్రమౌళిని పెట్టినాం. చంద్రమౌళి పొద్దున్నే మన ఆఫీస్కి వచ్చి, అన్న ఈరోజు పొద్దున ఒక అర్ధగంట మాట్లాడుకుంటాం. పొద్దున పిలిచి, అన్న ఈరోజు ఈ కాలేజ్ ఫీజు, ఈ కాలేజ్కి ఇది ప్రాబ్లము, ఈ కాలేజీలో అడ్మిషను, ఇంకోటి కాలేజీలో ఇబ్బంది పెడుతురు, పోతాం 10 మంది పిల్లల్ని తీసుకెళ్తాం. మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక దిక్కు యూత్ కాంగ్రెస్ పనిచేస్తుంటుంది, ఒక దిక్కు ఎన్ఎస్యుఐ పనిచేస్తుంటుంది, ఇంకో దిక్కు సీనియర్ కాంగ్రెస్ చందానగర్ 2 డివిజన్లు అయినాయి. ఈ 2 డివిజన్లో రిజర్వేషన్ అనుకూలంగా మీకు వస్తే ఈ 2 డివిజన్లో ఎట్నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నారా? పార్టీ ఆదేశించి మా స్థానిక నాయకులు అందరూ ఇష్టం మేరకు వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చినా నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నా. 2 కాదు 3 కాదు 4, మా శ్రీలింగంపల్లి ప్రాంతం నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే మా యువ నాయకులు అందరినీ ఎక్కడి నుంచి ఎవరికి ఎక్కడ టికెట్లు ఇచ్చినా పనిచేయడానికి అందరం రెడీగా ఉన్నాం. శేఖర్ రెడ్డి గారు సుమారు 15 ఏళ్ల కాంగ్రెస్ వాది.
ఎంతోమంది ఎమ్మెల్యేల గెలుపు కోసం కష్టపడ్డారు, ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు సమయం వచ్చిందని భావిస్తూ ఉన్నారా? ఎందుకంటే భిక్షపతి గారి గెలుపులో ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మీరు పనిచేశారు, రవికుమార్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ట్రావెల్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ జగదీశ్వర్ గౌడ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పని చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు మీకు పని దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో గట్టిగా ఒకటన్నా, ఇప్పుడు నేను 2009 నుంచి, అంటే నేను బీటెక్ 2007లో అయిపోయింది, 2009లో ఎంఎస్ అయిపోయింది. అప్పుడు నా వయసు తిప్పి కొడితే ఒక 21-22 ఇయర్స్. ఇప్పుడు నేనున్న స్థానికంగా నాకున్న ఈక్వేషన్ ప్రకారం మా చిన్నాన్న ఫ్లోర్ లీడర్ ఉంది ఇక్కడ శేర్లింగంపల్లి స్థానికంగా. అప్పుడున్న దాని ప్రకారం మా కుటుంబం అంతా కాంగ్రెస్కి, మా కుటుంబం అంటేనే ఇప్పుడు చాలామంది పేరు పెట్టి పిలిస్తే శేఖర్ రెడ్డి అని అంటేనే కాంగ్రెస్ అనేది నాకు మొదటి నుంచి ముద్రపడ్డది. స్థానికంగా ఉన్న ఈక్వేషన్ ప్రకారం మేము రవి యాదవ్ గారు కానీ తర్వాత జర్నీ చేసినాం. కానీ నేను ఎన్నడూ పార్టీలో నేను ఆ రోజు కావాలంటే, అంటే శేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలన్నా తెచ్చుకోవచ్చు, జిల్లా స్థాయి పోస్ట్ కావాలంటే ఏదన్నా తెచ్చుకోవచ్చు, అదొక పెద్ద పని కూడా కాదు. కానీ ఎన్నడూ నేను పదవి కావాలన్నా ఇది అని చెప్పి పోలే. ఏదన్నా ఉంటే అన్న నాకు ఈ సమస్య, ఫలానా పబ్లిక్ వచ్చిర్రు, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పి నేను యాజ్ ఒక చిన్న కాలనీకి లీడర్గాను, ఒక బస్సీకి ఇదిగాను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయడం జరిగింది. పని చేసినాం, చేయాలని. కానీ ఈరోజు కూడా మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో కూడా నేను ఎన్నడూ నాకు ఫలానా పోస్ట్ కావాలి, ఫలానా ఇది కావాలని చెప్పి నేను ఎన్నడూ లాబింగ్ చేయలేదు. నాకు లాబింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి నేను ఏదైనా ఉంటే ముఖం మీద చెప్తా. నాతో ఉండేటోళ్ళు కూడా అదే అంటారు, అన్నతో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ముఖం మీద అంటాడు. ఇక నచ్చిన మనిషి నాకు ఒకటన్నా యాక్టింగ్ చేయడానికి రాదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే రాజకీయం అంటే యాక్టింగ్ చేయాలి, నవ్వాలి, స్మైల్, ఇదంతా కాదు. నాకు నచ్చింది ముఖం మీద చెప్తా. ఇప్పుడు నచ్చినోడు నాతో ఉంటాడు, నచ్చనోడు నన్ను కాదని పోతా, నాకేం ఇబ్బంది లేదు. నేను పొద్దున్న లేస్తే ఏమంటారు, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ఈ ప్రాబ్లం అన్న చేస్తా అన్న. అప్పుడు 100 ప్రాబ్లమ్స్ వస్తే ఏ నాయకుడు కూడా 100 వస్తే 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు. ఒక 50, 60, 70, ఒక 50% చేసిన ఈజ్ ద లీడర్. నేను చెప్తున్నా, నా దృష్టికి ఈరోజు మేము పోయి ఆఫీస్లో కూర్చున్నాం, ఒకళ్ళు వస్తారు, ఫలానా హాస్పిటల్లో అన్న 2.5 లక్షలు బిల్లు వేసిండు శేఖర్ అన్న, మాట్లాడని అంటారు. డాక్టర్ దగ్గర పోతాం, రాగానే హాస్పిటల్ డాక్టర్ అంటాడు, వచ్చిండ్రా మళ్ళీ వచ్చిండు, మనను వచ్చిపోయిండు, మళ్ళీ వచ్చిండు ఈరోజు అని అనుకుంటాడు. అన్న గరీబోలు, నువ్వు వచ్చినప్పుడల్లా వస్తావు శేఖర్ రెడ్డి అంటే, అన్న నీకు బయట లీడర్గా మేము ఏం చెప్తామంటే, డాక్టర్కి ఇప్పుడే బెదిరించి వచ్చినాం అని అంటాం హాస్పిటల్. కానీ లోపలికి వెళ్ళి, అన్న సార్ నీకు దండం పెడతారు సార్, పబ్లిక్ ఇబ్బంది, వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు చేయి సార్, రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇది అంటే ఒక పొలిటీషియన్గా ఇన్సైడ్ అవుట్ సైడ్ మీరు అడిగారు కదా, ఇన్సైడ్ ఎట్లా అవుట్ సైడ్ ఎట్లా అంటే ఇదే ఉదాహరణ అని చెప్పి. ఇంకొకటి అన్న, నేను శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మీలాంటి యువ నాయకులు కొంతమంది, ముఖ్యంగా జగదీశ్వర్ గౌడ్ గారి టీం సభ్యుల్ని గత కొద్ది నెలలుగా గమనిస్తూ ఉన్నాను. చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. నాకు ఒక డౌట్ అనిపిస్తూ ఉంది మీలాంటి వాళ్ళని చూస్తే. మీరు గ్రేటర్ హైదరాబాద్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్లో మీరు కార్యదర్శిగా ఉన్నారు, అట్లానే మంచి బిజినెస్లు ఉన్నాయి, బాగా చదువుకున్నారు, మాస్టర్స్ చేశారు, ఆర్థికంగా బలంగా ఉన్న ఫ్యామిలీ. మీరు ఈ టైం అంతా తీసుకెళ్ళి బిజినెస్లోనో లేకపోతే మీరు రకరకాల పోస్టులో ఉన్నారు కాబట్టి కాంట్రాక్టర్ల అసోసియేషన్లో ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాజకీయాల్లోకి వచ్చి రూపాయి పోగొట్టుకోవటం ఎందుకు, ఈ కర్మ అవసరమా అని ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఏమనిపించదు అన్న, ఒకటి చెప్తాడు, రాజకీయం అంటే ఎట్లుంటుంది అని అంటే ఒక సాటిస్ఫాక్షన్. ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గరికి ఓ సమస్య పట్టుకొని తీసుకొని వస్తాడు. అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఒక సీనియర్ సిటిజన్ ఒక 6 నెలలకి వెళ్ళి, చిన్న ఉదాహరణ పోయిన వారం జరిగింది చెప్తాను, ఇప్పుడు పాతది కూడా కాదు. ఒక ఫైల్ పర్మిషన్ది ఫైలు ఆ పక్కింటి ఆయనకి ఇచ్చిరు, ఈయనకి ఇవ్వట్లేదు, ఇది రాదు పర్మిషన్ అని అంటారు. మనం ఏం చేసినాం, మన ఆఫీస్ దగ్గరికి వచ్చిన పెద్ద ఆయన తిరగడానికి ఇబ్బంది పడుతుండు, ఆ ఫైలు పట్టుకున్నాము, ఫైల్ తీసుకొని నేను చేయించుకొస్తా పెద్ద ఆయన, మీరు ఉండరు నిశ్చింతగా అని చెప్పి పోయినాము, చేయించుకొచ్చినాము. ఆ పెద్ద మనిషి ఓ 10 మందికి, నేను ఆయన పేరు చెప్పదలుచుకోవాలి ఈరోజు, అదే పెద్ద మనిషి ఆ కాలనీలో ఒక 20 మందికి పిలిచి, ఇట్లాంటి వాడు లీడర్ ఉంటే బాగుంటుంది మనకి, నేనేదో డబ్బులు ఆశించి కాదు, నేను ఉన్నదానికి నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఎవరో వచ్చి ఏదో చేసి పోతే నమస్తే అని చెప్పి ఛాయ్ వస్తే హ్యాపీగా ఎట్లాంటి పని చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఏదేమైనా ఎండ్ ఏమవుతుంది అంటే, నువ్వు అన్నదానికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, తిరిగి కొన్ని పనులు కానప్పుడు అరే అమ్మ మనకి రాజకీయం ఎందుకురా అని అనిపించినప్పుడు మనం ఆఫీస్లో కూర్చోగానే మన ఎదురుగా ఇంకొక 2 వస్తారు, అన్న
ఇదని అంటారు. చలో ఈ పని కాలే నిన్న ఈ పని చేద్దాం పా అని చెప్పి పోతాం. మంచో చెడు ఆ రోజు అదృష్టం మన టైం బాగుండి కొన్ని ఏదైతే కావు అని పనులు గట్టిగా ఉంటాయో మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఒక్కోసారి ఈజీగా అయిపోతాయి. ఏదైతే ఈజీగా ఇదేముంది ఒక మ్యానువల్ కవరే కదా అయిపోతుంది అది కావు. కొన్ని సందర్భాలలో 99% పీపుల్ ఒక రాజకీయ నాయకుడిని ఎప్పుడు ఎంచుకుంటారు అంటే సోషల్ మీడియాని చూసి కాదు. నేను ఒక పని చేసి నిన్న ఒక డ్రైనేజ్ లైన్ చౌకట్ అయింది, వాళ్ళకి ఆ డ్రైనేజ్ లైన్ పోవడం వల్ల ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియదు. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అందరూ ఏం చేస్తారు, ఆన్లైన్లో గ్రీవెన్స్ పెడతారు. 1000 గ్రీవెన్స్లు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ రావాలి వాళ్ళు. ఆ గ్రీవెన్స్ చూసే లోపల నేను స్పందించి హెచ్ఎండ్డబ్ల్యూఎస్ మేనేజర్కి కానీ కిందున్న ఏఈ గారికి కానీ ఆ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళని కోఆర్డినేట్ చేసి ఒక 5 పైపులు మార్పించిన. 5 పైపులు మారిపోయడం వల్ల 5 అపార్ట్మెంట్లలో శేఖర్ రెడ్డి పని చేసి పెట్టినాను. నేను ఏముందన్న ఇంటికి వచ్చినా ఇంత చపాతీ రొట్టె తిన్నా చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే ప్రతిరోజు మనం ఏదో ఒక యాక్టివిటీ పబ్లిక్లో చేస్తుంటే అది సాల్వ్ అయితే ఉత్సాహం అనిపిస్తుంది, ఇంకా పని చేయాలి అనిపిస్తుంది. ఒక 2-3 ప్రశ్నలతో మన ఇంటర్వ్యూ ముగిద్దాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ నాయకులుగా చెప్పుకునే వాళ్ళు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. వాళ్ళని కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ సస్పెండ్ కూడా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోటోలో కంది జ్ఞానేశ్వర్ గారితో పాటు మీరు ఎక్కడో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీద రీసెంట్గానే అఫీస్పేట్ డివిజన్కి సంబంధించిన కంది జ్ఞానేశ్వర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళను అఘాయిత్యం చేసి వీడియోలతో బెదిరిస్తున్నాడు అని చెప్పేది ఆయన మీద ఉన్న కేసు. దీన్ని సస్పెండ్ చేశారా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఒక మాట మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో చూపించారో నాకు అది అంబేద్కర్ జయంతియో వర్ధంతి ప్రోగ్రాంలలో పాల్గొన్నప్పుడు స్థానికంగా చాలామంది నాయకులు వస్తుంటారు, వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తాము. మీరు చాలామంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు, మీరేగా చాలామంది రిపోర్టర్లు కూడా అడిగారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నన్ను అంటున్నారు. తప్పు చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరైనా చట్టం అనేది క్షమించదు. రేపు ప్రభుత్వం కూడా క్లియర్ కట్గా చెప్పిండు రేవంత్ అన్న, అది ఎలాంటి లీడర్ అయినా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా లీడర్ అయినా ఎవరినైనా ఉపేక్షించేది లేదని చెప్పిండు. అదేవిధంగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈరోజు ప్రూవ్ కానీ ఏదైనా అయినా కానీ లా అండ్ ఆర్డర్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే చాలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్లో రేవంత్ రెడ్డి గారు ఈ కంది జ్ఞానేశ్వర్ గారికి కండువా కప్పేది, పక్కన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా ఉన్నారు, అందుకోసమని అడిగే ప్రయత్నం. మీరు అడిగినది ప్రశ్నకి నేను జవాబు అన్నా. ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు చాలామందిని ముఖ్యమంత్రిని కలవాలని చాలామందికి ఉంటుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని వేల మంది కలుస్తారు, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచి ఉన్నప్పుడు ఒక మంచి ఇదిగా చూపిస్తారు. ఈరోజు ఆయన ఒక చెడు దాంట్లో ఉన్నాడు. ఆబ్వియస్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వం ఒకటి, ఎవరు తప్పు చేసినా సహించదు. అది గల్లీ లీడర్ అన్నా కానీ ఢిల్లీ లీడర్ అన్నా కానీ ఇంకో లీడర్ ఏ లీడర్నైనా మా ప్రభుత్వం ఇలాంటి తప్పులు క్షమించదు. అది కూడా మహిళల పట్ల మేము చాలా గౌరవంగా ఉన్నాం. మొన్న ఏదైతే ఏమంటారు ఇందిరమ్మ చీరలే కానీ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మహిళలను గౌరవించుకుంటూ పోతాం. బీజేపీ ప్రభావం బాగానే ఉంటుంది ఈ చందానగర్కి సంబంధించి ఈ డివిజన్లో కానీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ, ఎందుకంటే వాళ్ళకు ఒక ఎంపీ ఉన్నారు. మొన్న మధ్య మార్కెట్ విషయంలో మంగళవారం మార్కెట్ విషయంలో స్వయంగా ఎంపీ వచ్చి వాళ్ళకి అండగా నిలబడి మార్కెట్ పెట్టించారు. మీ పార్టీ వాళ్ళే అడ్డుకుంటున్న దాన్ని కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేశామనేది వాళ్ళ వర్షం. అది తప్పుడు సమాచారం అన్న. మా మార్కెట్ అనేది మంగళవారం మార్కెట్ అనేది అక్కడ లోకల్లో పెద్ద మార్కెట్. దాన్ని మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక మేము నిజంగానే ఆ మార్కెట్ని ఆపాలని అనుకుంటే ఇప్పుడు 2 ఏళ్ల కిందనే ఆపుతుండే. ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ రద్దీ. అక్కడ రోజు మెట్రోకి వెళ్ళేటప్పుడు పార్కింగ్ ఇష్యూ అవ్వడం ఒకటి. రెండోది మార్కెట్ అనేది ఒక మంగళవారం అవుతుండే, మిగతా 6 రోజులు అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ఏమంటారు చిన్న సోఫాలు ఫర్నిచర్ ఆపడం వల్ల ఇబ్బంది అవుతుందని కాలనీలు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని తాత్కాలికంగా అంటే టెంపరీగా మార్కెట్ని ఇంకో దగ్గర పార్కింగ్ విత్ పార్కింగ్. ఇప్పుడు మార్కెట్ అవుతుంది అన్నాడు, పార్కింగ్ లేదు. ఒక మాట ఇప్పుడు ఎంపీ గారిని విమర్శించే స్థాయి నాది కాదు. ఎంపీ గారు ఏమన్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కేంద్ర బలగాలని ఆల్రెడీ పెట్టాడు. కేంద్ర బలగాలను పెడితే తీపిచ్చే సత్తా ఎంపీ గారికి ఉంటుంది. తీపిచ్చినాక నేను అనేది ఏంది అని అంటే అక్కడ ఎవరైతే నిజంగా
ఏమంటారు స్టాల్స్ పెట్టి చేస్తాం. ఎవ్రీ ట్యూస్డే మార్కెట్ పెట్టడానికి ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మిగతా 6 రోజులు ఇబ్బంది కాకుండా, ఒక్కరోజు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది మంగళవారం రోజు అంటే పబ్లిక్ ఓపిక పడతారు. 7 రోజులు రోజు అదే ప్రాబ్లం అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు మొత్తము ఉద్యోగం చేసి ట్రాఫిక్ ఈదుకుంటూ వచ్చి మళ్ళీ ఈ మూలక రాగానే ఈడ ఇప్పుడు అది ఇంకోటి వెనకాల నుంచి లింక్ రోడ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మియాపూర్ నుంచి నిజాంపేటకి మహేంద్ర షోరూమ్ మెట్రో యూతలో లెఫ్ట్ ఒక లింక్ రోడ్ ఉంది. ఆ కనెక్టివిటీ రోడ్డు అటు నిజాంపేట కానీ ఇటు వెనకకు పోయేట వాళ్ళందరికీ ఇదే మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఇది లింక్ రోడ్, మెయిన్ రోడ్. దీని దృష్టి రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు, గత 10 ఏళ్లలో ప్రాబ్లం ఉంటే మొన్న ఏం చేసినాం, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కోసం అదంతా గ్రౌండ్ని క్లీన్ చేసినాం. రేపు రానున్న రోజుల్లో కూడా అక్కడ పార్కింగ్ అలాట్ చేసి ఎట్ ద సేమ్ టైం స్టాల్స్ పెట్టాలనేది మా ఉద్దేశం. అంతేగాని ఆడ ఉన్న ఏమంటారు చిరు వ్యాపారులకు ఇబ్బంది కలిగించాలనేది మా ఎజెండా కాదు. ఎవరైనా అక్కడ లోకల్లో పెట్టుకుంటారు స్టాల్స్, వాళ్ళందరూ ఏమంటారు పెట్టుకోవాలి, మంచి వ్యాపారం చేసుకోవాలి, మంచిగా ఉండాలనేదే మా ఎజెండా. కానీ వాళ్ళనేది ఇబ్బంది పెట్టి చేయాలనేది కాదు. అంటే ఇది ఎలా అయిపోయిందంటే ఈ మార్కెట్ విషయం సరే పర్మిషన్ వచ్చింది, ఎంపీ గారు రావటము, బీజేపీ నాయకులు కొట్లాడటం వల్ల వచ్చింది అనుకుందాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ చిరు వ్యాపారులకు అన్యాయం చేసింది అన్నట్టుగా కొంత ఎక్స్పోజ్ చేయగలిగారు. అది తప్పుడు ప్రచారం అన్న. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఫుట్పాత్ మీద చాలా ఉన్నప్పుడు తీపిచ్చారు. ఈరోజు నేషనల్ హైవే అవుతుంది. ఇప్పుడు మీరు అంటుర్రు నేషనల్ హైవే చందానగర్ ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. గత ఒక 5-6 ఇయర్స్ నుంచి పోల్చుకుంటే ఈ 1-2 ఇయర్స్లో రద్దీ బాగా పెరిగినప్పుడు ఆబ్వియస్గా సబ్ రోడ్ కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వాలి. కాబట్టి ఆబ్వియస్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇప్పుడు చిరు వ్యాపారులు చందానగర్లో ఆడాడు, వాళ్ళందరినీ ఇంకో దగ్గరికి పెట్టించినాము. మేము దగ్గరుండి స్థానిక నాయకులు మేమే కొంతమందికి ఇబ్బంది ఉంది అక్కడ ఇక్కడ ఉందంటే పెట్టడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే పొద్దున్న 7 గంటలకే నీకు హైదరాబాద్లో ఎక్కడ లేని రద్దీ అంతా చందనార్లే కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ విపరీతమైన ట్రాఫిక్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల. సో దీనికి ఆబ్వియస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. కాబట్టి మా ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తుంది. చందానగర్ డివిజన్ నుంచి ఒకవేళ మీకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశము బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు గెలిస్తే ఈ చందానగర్ డివిజన్ ప్రజలకి ఏం చెయ్యాలన్న తపనతో ముందుకొస్తూ ఉన్నారు? దీనికి ఒక సమాధానం అన్న, నాకు పబ్లిక్లో అంటే 24/7 నేను అవైలబుల్ ఉంటా. నాకు వేరే ఏమంటారు ఇంకో అలిగేషన్స్ ఇంకోటో లేవు. 24/7 ఉంటా. నాకు ఒక ఎజెండా ఉంది, పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద ఒక అవగాహన ఉంది. ఎట్ ద సేమ్ టైం స్థానికంగా సమస్యలు ఉన్నాయి, లేవని అన్నట్లే చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని లింక్ రోడ్సే కానీ కొంచెం కనెక్టివిటీ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం చాలామంది ఏమంటారు యువకులు ఉన్నారు, కొంతమంది చిన్న జాబ్స్ కోసం కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల. వాళ్ళని ఐడెంటిఫై చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉంది డివిజన్లో చాలా చోట. ఎట్ ద సేమ్ టైం డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇది చేస్తూ డ్వాక్రా గ్రూప్లో మహిళలను కానీ అందరినీ కానీ ఎట్ ద సేమ్ టైం డివిజన్లో ఉన్న ఏ సమస్య అయినా నా సమస్యగా తీసుకొని నేను 110% పబ్లిక్లో అవైలబుల్ ఉంటా. 24/7 పనిచేస్తా. రేవంత్ అన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కగా అన్ని విషయాల మీద మాట్లాడారు. వాస్తవానికి న్యూస్ 16కి లేకపోతే మీడియాకి కావాల్సింది కూడా మీలాంటి కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి మాట్లాడతామే. ఎందుకంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని విమర్శలు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫెండ్ చేసుకునే వాళ్ళు తక్కువ అయిపోయారు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో. మీరు ముందుకొచ్చి ఇన్ని విషయాల మీద క్లుప్తంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో శేఖర్ రెడ్డి గారిని చందానగర్ లేదా దీప్తిశ్రీ నగర్ కార్పొరేటర్గా మళ్ళీ కలవాలి అని చెప్పి న్యూస్ 16 కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇలానే ప్రజా సమస్యల కోసం మీరు ముందుండాలని 100% ఉంటాం. మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చినా చందానగర్ డివిజన్లో మా వరకు తీసుకొస్తే 100% చేస్తాం. నీకు ఏ డౌట్ ఉన్నా ఏ రాత్రి అయినా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మేము పబ్లిక్లో అవైలబుల్ ఉంటాము. ఎనీ టైం మీరు నాకు ఫోన్ చేసి మీ దృష్టికి ఏదైనా వస్తే ఫలానా సమస్య అని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చినట్టే కాదు, మీరు నా దృష్టికి తీసుకురండి, 110% నేను చేస్తాను. చందానగర్ డివిజన్ ప్రజలే కానివ్వండి, దీప్తిశ్రీ నగర్ డివిజన్ ప్రజలు ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిన అవసరం ఉంది.
శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు కార్పొరేటర్ అయితే మనకి మేలు జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16, చందానగర్ డివిజన్ నుంచి.